మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. నాణ్యత లేని గుడ్లు సరఫరా చేస్తే కాంట్రాక్టు రద్దు అవుతుందంట. మంత్రి సీతక్క చెప్తున్నాం ముచ్చట. హాస్టళ్ళు అంగన్వాడీలకు ఇచ్చే గుడ్లు నిబంధనల మేరకు ఉండాల్సిందే. వాళ్ళు రాసుకుంటారేమో ఏమేమి నిబంధనలు, మరి గింత ఉండాలంటే గింతే ఉండాలి, గింత ఉండాలంటే బాగుంటుంది మన లెక్క. ఇంకా ఇదే మీకు చివరి అవకాశం. కాంట్రాక్టర్లకు మంత్రి సీతక్క తీవ్ర హెచ్చరిక. ఓ దరిద్ర కాంట్రాక్టర్లారా, మీకేమైనా సిగ్గు అనిపిస్తుందా? జరనన్న చిన్న పిల్లలు తినే గుడ్లుకాయి. చిన్న పిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు కోల్పోతారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలు పోతారు, ఇంటింటికి పోతారు. దాదాపుగా అంగన్వాడీ కేంద్రాలకు పోయే పిల్లలు ముద్దుగా బుద్ధి మాటలు మాట్లాడుకుంటూ ఆ చిన్న మయ్యగానరా మమ్మగానరా ఫస్ట్ ఇవ్వాల పోతేనే పిల్లలకు చదువుకునే వయసులో ఇది బేస్మెంట్ అన్నట్టు లెక్క. బేస్మెంట్ లేకుంటే ఇల్లు ఉండదు కదా. అంగన్వాడీ కేంద్రాలు కూడా గంతే. గాడికి పోయినాక ఇంత గుడ్డు ఇచ్చి గిన్ని పాలు పోసి లేకపోతే అదేదో మురుకులు పెట్టి కింద పప్పు భోజనం పెడితే పొరగాలు సంతోషంగా తిని ఏమిచ్చినా మీ బల్య మీ మేడం అంటే గుడ్డు ఇచ్చింది, పాలు ఇచ్చింది, మంచిగా పప్పు పెట్టింది, మురుకులు ఇచ్చింది అని చెప్పుకుంటూ వస్తారు పిల్లలు. గాలి తినే తిండి కూడా కల్తీ చేస్తే మీ పుట్టుబడి నాశనం అయిపోయి ఎందుకు పుట్టిర్రని ఆయన నాకు అర్థం కాదు. కానీ ఉత్తపుణ్యానికి మన బస్సులో అమాయకులు పోయి మీ అసంటులు పోయినా అయిపోవు, దాంట్లో పాడైపోను. చిన్న పిల్లలు గాలి తినే తిండిలో కూడా మిలగాలంటే మిలిగించుకోరు ఎంతో కొంత. ఎవరు చేసినా జానర్ పొట్ట కోసమే చేస్తారు. సరే మీరు పావుల తింటే తినాలి, కానీ మొత్తం సైజులే తగ్గిస్తే ఎటపాడైతే ఈ కోడిగుడ్ల పిట్టగుడ్ల మరి గింతనే వస్తున్నాయంట గుడ్లు. మరి ఏడికెళ్ళి తయారు చేస్తున్నారు, అదే స్క్రాప్ గుడ్లు కావచ్చునా? గా గుడ్లు తిని పొరగాల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇక ఆయనకి ఏమైందంటే ఇక అయ్యమ్మకు వచ్చే ఖర్చు. ఇక ఇప్పటికే పిల్లలు పుట్టే కాడి నుంచి మొదలుకుంటే సచ్చిందాక ఖర్చులతోటేనా, రోగాలు నొప్పులు గోళీలతోటేనా. అంగన్వాడీ కేంద్రాలు పంపిస్తే కూడా మీరు రోగి తప్పిన గుడ్లు చేతిలో పెడితే మరి పొరగాలు ఎట్టయిపోవాలి చెప్పురు. ఇక ఈ దరిద్రము తెలంగాణనే ఉన్నదా, దేశం మొత్తం గిట్నే ఉండొచ్చునా? బట్టవాయిగాలు దొరికిరు రాష్ట్రంలో. కాంట్రాక్టర్లు ఓడోడు నీళ్ళకు చివరి అవకాశం కాదు. వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని వాళ్ళకని ఇచ్చే ఉపాయం చేయాలి. చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు రాక చాలా మంది ఎదురు చూస్తారు కదా. గాలకి ఇచ్చే ఉపాయం చేయరు గవర్నమెంట్ తరఫు నుంచే. గాలకి ఇచ్చే ఉపాయం చేస్తే వాళ్ళు ఆది చేస్తారు, నాణ్యమైన గుడ్లు ఇచ్చే ఉపాయం చేస్తారు. ఈ లంగ దొంగ బట్టవాయి రాజకీయ నాయకులు సోబద్గాలు ఉంటారు. వీళ్ళంతా వాళ్ళ చేతిలో పెడితే గిసౌండ్ గుడ్లే ఇస్తారు. ఓ సీతక్క జరగా పని చెయ్యి. అంగన్వాడీ కేంద్రాలు అంటే హోటళ్ళు కావు. నాసిరకం గుడ్లు సరుకులు పిల్లల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడతాయి. ఇది మీకు చివరి అవకాశం. ఇకపై నాణ్యత లేని చిన్న సైజు గుడ్లు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. 10 రోజులకు ఒకసారి గుడ్ల సరఫరా చేయాలి. కుంటి సాకులు చెప్తే కాంట్రాక్ట్ రద్దు చేస్తాం. పిల్లలు దేవుళ్లతో సమానం, వారికి అందించే ఆహారంలో రాజీ లేదు అని మంత్రి సీతక్క కాంట్రాక్టులకు హెచ్చరించిందట. అక్క నువ్వు చెప్పిన ముచ్చడం మంచిగానే ఉంది, కానీ వీళ్ళకి అవకాశం లేదు, ఏం లేదు అక్క. మా అమ్మగారు వీళ్ళని తీసేసి ఉపాయం చెయ్యి. ఏమక్కర చెప్పు, ఇటువంటి వాళ్ళు మస్తు దొరుకుతారు. ఉద్యోగాలు లేక చదువుకొని ఎలాంటి ఏమంటారు కదా, దిక్కు దోసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గాలకి ఇచ్చే ఉపాయం చేస్తే వాళ్ళకి ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు కాబట్టి జరంతా పిల్లల మీద ప్రేమతోటి ఏమైనా గుడ్లు ఇచ్చే ఉపాయం చేస్తారు, ఏమైనా సరుకులు ఇచ్చే ఉపాయం చేస్తారు. గిట్ట అన్యాయం చేసి పాడైతే ఎట్ట పాడవుతారా? మీ సంపాదన నాశనం అయిపోను. సంపాదించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, కానీ చిన్న పిల్లలు పాలు మరసంగానే పోయి ఆడ కూర్చుంటాడు. ఒక్కొక్క పొరగాడు పాలు చీక్కుంటే కూర్చుంటాడు. అవునా కాదా? ఊరికి జరిగే ముచ్చట కాదే. గాలకు కూడా నాణ్యత లేని గుడ్లు సరఫరా చేసారంటే మిమ్మల్ని ఏమనాలి మరి? మనుషుల గాడిదలు కూడా సిగ్గుతో తల ఉంచుకుంటున్నాయి. అంతకంటే దరిద్రులు తలగబడ్డారు. వీళ్ళకు శివర అవకాశం ఎందుకో సీతక్క? శివర అవకాశం లేదు, పిసిలేదు ఆసుపత్రి లేదు. వీళ్ళకి కాంట్రాక్ట్ మొత్తం రద్దు చేసేసి కొత్త వాళ్ళకి మళ్ళీ ఏమైనా ఇస్తే చెప్పురి. నిరుద్యోగులకు అవకాశాలు ఇచ్చే ఉపాయం చేస్తే గాలి ఏమన్నా కొత్త వాళ్ళని బాగుపడే ఉపాయం చేస్తారు. కానీ వీళ్ళకి మంచిగా ఏమంటారు ఏమంటారు కదా, మంచి రాజకీయ నాయకులు సోపతిగానులు ఆయంగానులు అంతా వాళ్ళ మంచిగా జమ అయి ఉంటారు. వాళ్ళకు ఎవరెవరికి ఏడ బిస్కెట్లు వేయాలి వాళ్ళకి అన్నీ ఎరుకున్న ముచ్చట్లే వాళ్ళంతా తీసేస్తారు. అంటే కొత్త వాళ్ళు వస్తే 4 రోజులు వాళ్ళకి మంచిగా సరఫరా చేసే ఉపాయం చేస్తుండొచ్చు. కానీ ఈ మళ్ళీ వీళ్ళకే అవకాశం ఇస్తే మళ్ళీ 4 రోజులు మంచి గుడ్లు ఇస్తారు, మళ్ళీ తర్వాత మళ్ళీ అన్ని బుడ్డ గుడ్లే ఇస్తారు. పొరగాల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మా అమ్మగారు సీతక్క వీళ్ళని తీసేసే ఉపాయం చేయి.